కొన్నారా? కొనకపోతే కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ డ్రైవ్లు మొదలుపెట్టినాయి, స్పెషల్ డ్రైవ్స్ హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ రాయడానికి. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఏమిటంటే హెల్మెట్ మనం పోలీసుల కోసం కొంటామా మన కోసమా? అంటే ఖచ్చితంగా పోలీసుల కోసమే కొంటాం. సాధారణంగా హెల్మెట్ ఎందుకు ఇన్సిస్ట్ చేస్తారు? 1984 నుంచి చూస్తున్నాను నేను. వాహన ప్రమాదాల్లో, టూ వీలర్ డ్రైవింగ్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేది తలకి దెబ్బ తగలటం వల్ల. ఈ హెల్మెట్ మనకి చాలా ఉపయోగపడుతుంది. టూ వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఏం ప్రమాదం జరిగితే తలని సేఫ్టీగా ఉంచడానికి ఈ హెల్మెట్ చాలా ఉపయోగపడుతుంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే, పోలీసులు హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్లు వేస్తూ ఉంటారు. అది మొదలవగానే రోడ్ల మీద హెల్మెట్ దుకాణాలు వస్తే మనం హెల్మెట్లు కొనేస్తాం. అందరూ హెల్మెట్లు కొనుక్కునేదాకా పోలీసులు ఫైన్ రాస్తారు. అందరూ కొనగానే ఆపేస్తారు. ఓ 3 నెలలు మనం కూడా చూస్తాం, ఎక్కడ ఫైన్ రాయట్లేదు అనగానే మనం కూడా హెల్మెట్ పారేస్తాం. మళ్ళీ పోలీసులు చూస్తారు, ఎవరో ఒకళ్ళు కోర్టుకి వెళ్ళి ఓ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎవరో ఒకళ్ళు వేస్తారు. మళ్ళీ వాళ్ళు డ్రైవ్లు పెడతారు, మళ్ళీ హెల్మెట్ కొనుక్కుంటాం, మళ్ళీ వాళ్ళు ఆపేస్తారు, మనం పారేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఇది నాదైతే 5వ హెల్మెట్. అలాగే 20 సంవత్సరాలు 5 సార్లు ఇలా జరిగింది. ఈ హెల్మెట్ పెట్టుకుంటానికి మనకున్న సమస్యలు ఏమిటి అంటే, హెల్మెట్ క్యారీ చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళినా సరే, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ హెల్మెట్ని క్యారీ చేయడానికి మనకి ఎక్కడెక్కడైనా పెట్టుకుంటానికి మనకి ఎక్కడ కూడా సదుపాయాలు ఉండవు. తర్వాత ఉష్ణమండలం అవడం వల్ల మనకి ఎక్కువగా చెమట పట్టడం వల్ల చాలా చిరాకుగా ఉంటుంది. అట్లాగే ఈ ట్రాఫిక్ వల్ల ఎక్కువ స్పీడ్ వెళ్ళే అవకాశం కూడా లేదు. ఈ కారణాల చేత మనం హెల్మెట్ పెట్టుకుంటానికి ఇష్టపడం. తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడం, ఇతర సమస్యలు రావడం, చెమట పోసి ఈ రకరకాల ఈ సమస్యలన్నిటి వల్ల మనం హెల్మెట్ పెట్టుకుంటానికి ఇష్టపడం. అలాగే ప్రభుత్వం కూడా మనం హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు రావు కదా, కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ప్లే వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే హెల్మెట్ పెట్టుకోవడం అనేది హైవేలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ప్రమాదం జరిగినా, ఎప్పుడు ఏం జరిగినా తలకి దెబ్బ తగలకపోతే ప్రాణానికి ప్రమాదం ఉండదు. హాస్పిటల్ నుంచి కొంతకాలం ఉన్నా మళ్ళీ డిశ్చార్జ్ అయిపోవచ్చు. కానీ తలకి దెబ్బ తగిలితే ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. అలాగే పోలీసులు కూడా చాలా చోట్ల చూస్తాం మనం, 100కి 90% పోలీసులే పెట్టుకోరు హెల్మెట్. ఇప్పుడేదో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి, కానీ పోలీసులకు కూడా హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు. వాళ్ళకి ప్రత్యేకమైన ఎగ్జామ్షన్ ఏమీ లేదు. అలాగే మనందరం కూడా హెల్మెట్ పెట్టుకుంటానికి ఇష్టపడం. కారణం ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా ఈ సమస్యలు ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్తారు, నేను కోర్టుకు వెళ్తాను, ఈ హెల్మెట్ పెట్టుకుంటానికి నాకు ఎక్కడా కూడా సదుపాయం ఉండదు. బండికి పెట్టుకోవాలి, వాన వస్తే తడిచిపోద్ది, అదే ఏమన్నా పట్టుకుపోవచ్చు. ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడకపోవటం కారణం అది. అలాగే కంటిన్యూగా పోలీసులు డ్రైవ్ చేస్తూ ఉంటే, ఇలాంటి డ్రైవ్స్ చేస్తూ ఫైన్ విధిస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అవుద్ది. అట్లాగే షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ఒక ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తారు మనకి. కొన్ని షాపింగ్ మాల్స్లో చూసాం, అన్నిట్లో ఉండవు. దీన్ని క్యారీ చేసుకొని చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అది అవకాశం లేదు. కాబట్టి అలాంటి కంటిన్యూగా చేయటం వల్ల అలాంటి అవకాశాలు పెరుగుతాయి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. అది అందరికీ సేఫ్గా ఉంటుంది.